Hi guys, this is Shashi, the director of Major, and I have Sesh here, and we have the two most important people of our film, the editors of Major. ప్రముఖ ఎడిటర్ వినయ్ కుమార్ సిరిగినేడి మరియు ప్రముఖ నటుడు స్లాష్ ఎడిటర్ పవన్ కళ్యాణ్. First of all, Sesh, we both wanted Vinay to edit the film. Right. Vinay was the first AD of Gudachari. When we started realizing that Vinay's grip on edit is extremely strong. So ఆ గ్రిప్ కాస్త ఏమైందంటే he ended up editing the teaser and theatrical trailer of ఎవరిలో ఆ వెరీ స్టైలిష్ సాంగ్ ఇవన్నీ రావడానికి మూల కారణం వినయ్, బికాస్ హీ సెడ్ ఇలాంటిది ఉంటే బాగుంటుంది. అండ్ దెన్ ఇంత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాడు అన్న ఫీలింగ్ వచ్చింది కాబట్టి ఇమీడియట్లీ We wrote him and asked him to both be first assistant director of the movie and additional duty of editing the film. పీకే ఎలా వచ్చిందా? PK he worked in Chai Biscuit and Godachari appudu we were meeting him constantly about editing our promotional stuff. Appude నువ్వు అన్నావు PK is very talented Shashi, I think we should work with him అన్నట్టు అన్నావు. Then నేను అన్నానా? I was talking about his acting. So he joined as a on-set editor. ల్యాప్టాప్ తీసుకుని మనకి సీన్ అయిన సీన్ ఎడిట్ చేసి చూపించాడు. ఆన్-సెట్ ఎడిటర్గా స్టార్ట్ అయ్యి అలా న్యాచురల్గా 60% సినిమా అయిపోయిన తర్వాత మనం రియలైజ్ అయింది దీని కేవలం ఆన్లైన్ ఎడిటరే కాదు, దీని చేస్తున్న థింగ్ సినిమా నెరేటివ్ని షేప్ చేస్తుంది. పీకే సెన్స్ ఆఫ్ మ్యూజిక్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్. అంటే ఎలాంటి మ్యూజిక్ ఉండొచ్చు అని టకటగా రెఫరెన్స్ మ్యూజిక్ వేసి ఒక సీన్లో ఫీలింగ్ వచ్చేలాగా ఎప్పుడైతే చేసేవాడు. దట్ కేమ్ యాజ్ అ కర్స్ టు శ్రీచరణ్. శ్రీచరణ్ కర్స్ అయింది, ఎందుకంటే ఎప్పుడు శ్రీచరణ్ వచ్చే మ్యూజిక్ దీన్ని మించి ఉండాలి, కానీ దీన్ని తక్కువ మనం ఒక గోల్డ్ స్టాండర్డ్ పెట్టేసుకున్నాం. దట్ ఈస్ వెన్ వీ హ్యావ్ ఆస్క్డ్ పీకే టు ఆల్సో బీ అ మెయిన్ ఎడిటర్ ఆఫ్. అండ్ వినయ్ చాలా అఫెండ్ అయ్యాడు. బాల్కనీ తీసుకెళ్ళి ఇలా అనుకుంటున్నాను ఏంటి ఉద్దేశం అంటే నాకేం పర్లేదండి ఓకే అని. వినయ్, ఇప్పుడు దిస్ ఫిల్మ్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ కాంప్లెక్స్ ఇన్ ద సెన్స్ మనం ఆర్గానిక్గానే గూఢచారప్పుడు కూడా కథ మార్చుకుంటూ చేసాము, ఇది కూడా మనం మార్చుకుంటూ చేసాం. కానీ ఒక లైఫ్ స్టోరీని డీల్ చేస్తున్నప్పుడు మనం ఒక మీటర్లో లేము. మేజర్ సందీప్ గారి చైల్డ్హుడ్ సీక్వెన్సెస్ ఆర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ హిస్ కాలేజ్ సీక్వెన్సెస్ ఆర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ హాస్టేజ్ సిచ్యువేషన్. ఒక హాస్టేజ్ సిచ్యువేషన్ని, ఒక మ్యారిటల్ ప్రాబ్లమ్ని విదిన్ 5 minutes ఇంటర్మింగిల్ చేయగలగటం. టెల్ మీ అబౌట్ సమ్ ఆఫ్ యువర్ ఛాలెంజెస్ ఆన్ హౌ, అంటే డిఫరెంట్ మీటర్స్ డిఫరెంట్ జానర్స్ ఒకే సినిమాలో ఉండేసరికి అంటే ఛాలెంజెస్ అంటే మోస్ట్లీ అండి మనకి అఫ్కోర్స్ రైటింగ్ ఈస్ గోయింగ్ ప్యారలల్ టు షూటింగ్ మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్. యాక్షన్ ఎపిసోడ్ వచ్చినంత వరకు ఐ థింక్ బికాస్ ఆఫ్ ద గూఢచారి ఎక్స్పీరియన్స్ ఆర్ ఎవరు ట్రయలర్ ఎక్స్పీరియన్స్ కానీ అవ్వచ్చు, ఇట్ వాజ్ నాట్ దట్ ఛాలెంజింగ్. బట్ ఎప్పుడైతే వెన్ వీఆర్ మిక్సింగ్ హిస్ లైఫ్ చైల్డ్హుడ్ విత్ టీనేజ్ విత్ హిస్ సెవెన్ బిహార్ లైఫ్, అది ఇట్ ఫెల్ట్ మోర్ ఛాలెంజింగ్. ఇట్స్ వెరీ సింపుల్ టు సీ యాజ్ యూ మనం సినిమా చూస్తున్నప్పుడు, బట్ ఇట్ ఫెల్ట్ మోర్ ఛాలెంజింగ్ బికాస్ ఇట్ ఇన్ఫర్మేటివ్ అవ్వకూడదు. వేరేస్ యాక్షన్లో అప్పుడప్పుడు ఇఫ్ ఇట్ గెట్స్ ఇన్ఫర్మేటివ్ ఆల్సో ఒక చిన్న ఎడ్జ్ ఉంటుంది కాబట్టి దాటుకుంటూ వెళ్ళిపోవచ్చు. హియర్ ఉంటుంది కాబట్టి యా, బట్ ఈ సీన్స్కి వచ్చేసరికి ఇట్ హ్యాస్ టు వర్క్, అదర్వైజ్ ఓకే ఏదో తేడా ఉందన్న ఫీలింగ్ ఉంటుంది. అది ఎక్కువ స్ట్రగుల్ అయ్యామన్నది ఐ మీన్ లైక్ నా పర్సనల్ ఫీలింగ్. యా, అండ్ ఆఫ్ కోర్స్ దే ఆర్ సో మెనీ నాన్ లీనియర్ స్ట్రక్చర్ ఇనిషియల్లీ. వాట్ ఈస్ అ నాన్ లీనియర్ స్ట్రక్చర్? Non-linear structure is where we go from childhood to I mean like 6-year-old Sandeep to 32-year-old Sandeep. We used to intercut with him doing something as a kid and him doing something as an NSG person. సో ఫస్ట్లో స్క్రిప్ట్లో ఎలా అయితే నాన్ లీనియర్ ఉండేదో ఐ మీన్ లైక్ కొంచెం అది అలవాటు అయ్యి కొద్దీ చిన్న స్ట్రగుల్ ఉండేది మనకి. ఓకే, ఈజ్ ఇట్ ఎమోషనల్లీ రిలవెంట్, ఆర్ వి డూయింగ్ ఎమోషనల్లీ జస్టిస్ టు ది స్టోరీ. సో ఐ మీన్ లైక్ ఎవ్రీ వన్ అందరికీ మనకు అది ఛాలెంజ్ అయింది. ఐ మీన్ లైక్ వీ డిస్కవర్డ్ ఇట్ టు కీప్ ఇట్ లీనియర్ అగైన్. వన్ గ్రేట్ పీపుల్ డోంట్ నో, ఒరిజినల్గా నేను రాసిన స్టోరీ నాన్ లీనియర్గా 6 ఏళ్ల కుర్రోడ్ నుంచి సడన్లీ ఇట్ గోస్ టు 31-year-old సందీప్, సడన్లీ కమ్స్ బ్యాక్ టు 23-year-old సందీప్, సడన్లీ గోస్ టు 6-year-old సందీప్. అండ్ somewhere in the edit process you felt that is not necessarily the best way to do it. Why?
యాజ్ ఎ కిడ్గా అతను కనెక్ట్ అవుతున్నాను అనుకునే టైంకి వెన్ ఐ సీ హిమ్ యాజ్ ఎ పర్సన్ హూ ఈస్ ఆల్రెడీ evolved and when I'm coming back to him as a person again evolving, it felt like I already know. I saw him as an evolved person. Injustice చేస్తున్నావా అని ఒక చిన్న ఫీలింగ్ వచ్చింది. ఒకసారి evolved గా చూసిన తర్వాత మళ్ళీ దాన్ని ఎలా evolve అవుతున్నాడని చూసేసరికి ఇంట్రెస్ట్ పోవడం కన్నా ఈజ్ ఇట్ ద రైట్ వే టు డూ ఇట్ అన్న. ఆ గ్రోత్ ఎప్పుడైతే అలా వెళ్తుందో రైజర్ లాగా ఇట్ ఫెల్ట్ మోర్ కనెక్ట్ అవుతుంది అన్నది. పీకే వన్ గ్రేట్ చేంజ్ ప్రాజెక్ట్ బిగినింగ్కి ప్రాజెక్ట్ ఎండ్కి నేను నీలో చూసింది ఏంటంటే, ప్రాజెక్ట్ బిగినింగ్లో నువ్వు ఏ సీన్ అయినా కూడా ఒక టెంపోలో ఎడిట్ చేసేవాడు, దీన్ని ఇలా చేస్తే ఎలా ఉంటుంది అన్నట్టు. కానీ చేసే కొద్దీ యూ స్టార్టెడ్ పర్సీవింగ్ వాట్ ద టెంపో ఆఫ్ దట్ సీన్ షుడ్ బీ, and you started slowing down scenes, speeding up scenes, cutting scenes in half, sometimes saying narratively I don't think we need this. Do you see a difference between how you used to approach editing in the film as an online editor versus later? Yes sir. అంటే ఆన్లైన్ ఎడిట్లో పర్టికులర్ సీన్ ఈరోజు సీన్ నెంబర్ 2 సీన్ నెంబర్ 26 తీసాం అనుకోండి, ఆ సీన్ రిలవెంట్ పేస్లోనే కట్ చేస్తాం. బట్ when it comes to the overall narrative of the film, the pace depends on 10 scenes before and 10 scenes after. So that is something that I learned in the process of editing the major. Vinay, I wanted to ask you one thing. You are in the direction department. You know every shot, everything that I intend to do. షార్ట్ డిజైన్లోనే కూర్చుంటావు నువ్వు. యాక్షన్లో మన ఇద్దరం చాలా ఎక్స్టెన్సివ్ అవర్స్ మనం సెట్కి వెళ్ళి మన ఇద్దరం రిహార్స్ చేసేవాడు ముందు, కొరియోగ్రాఫర్ని పిలవక ముందు. నువ్వు టెర్రరిస్ట్ అయితే నేను సందీప్ లాగా వీ యూస్ టు డూ ఆల్ దట్. అదంతా తీసుకొచ్చి ఎడిట్ టేబుల్ మీదకి వచ్చేది. అఫ్కోర్స్ పీకే ఆన్ సెట్లో చేసేవాడు. అండ్ నువ్వు ఆల్రెడీ యు ఆర్ వెరీ అటాచ్ టు ద ఫుటేజ్. వాట్ ఈస్ దట్ మేక్స్ యూ రిమూవ్ సర్టన్ పోర్షన్స్ ఆఫ్ ఇట్? అంటే ఎడిటింగ్ అంటేనే డైరెక్టర్ కోరుకున్నంత పెట్టేయడం కాదు, దీన్ని బెటర్గా ఎలా చెప్పాలన్నదే కదా. సో మరి నువ్వు కూడా అటాచ్ అయినప్పుడు ఎలా? అంటే వన్ గుడ్ థింగ్ ఏంటంటే పీకే ఆన్లైన్ ఎడిట్ చేసేవాడు కాబట్టి దిస్ ఆల్రెడీ ఒక విజన్ వచ్చేది ఆల్మోస్ట్. సో ఎప్పుడైతే మనం ఫ్లోలో చూసుకుంటూ ఉండేవాళ్ళమో నాకు అసలు చాలా డిటాచ్మెంట్ ఉండేది. నేను చాలాసార్లు తీసేది. సో నువ్వు మేజర్ నుంచి డిటాచ్ అయిపోయి ఉన్నావు అలా అంట్లో ఆల్రెడీ నా దగ్గరకు వచ్చేసరికి చాలా డిటాచ్ అయ్యి వచ్చేది. కొన్నిసార్లు ఉండాలనిపించేది కూడా నాకు, మనం ఇంటెంట్ చేయింది ఏమో. ఐ థింక్ అది ఫస్ట్ నుంచి అలవాటు ఏమో అనుకుంటున్నాను. ఇట్ కేమ్ విత్ ద ప్రాక్టీస్ అంతే. ఇస్ దేర్ ఎనీ సీన్ వేర్ తీసేయాలనిపించింది కానీ లేదు ఉంచాలని ఎమోషనల్గా అనిపించింది? బట్ చాలా ఉండుంటే బట్ ఒక్కటి కొడతారు ఇప్పుడు నేను అది చెప్తే. ఐ థింక్ యూ కెన్ టాక్ అబౌట్ కెమెరాస్ ఉన్నాయి. యు నో ఇట్స్ ద ఇన్ఫేమస్ సీన్. మీరు చెప్పండి ఏంటి ఆన్సర్? నాకు తెలుసు ట్రైన్ సీన్. సో టాక్ అబౌట్ ద ట్రైన్ సీన్. వాట్ డు యు మీన్ బై? అప్పుడు ఒక ఫస్ట్ హాఫ్ ఫ్లోలో చూస్తున్నప్పుడు నాకు ఎలా ఉండేది అంటే, మై పర్స్పెక్టివ్ ఐ యూస్ టు సీ ఇట్ సో మెనీ టైమ్స్, మేబీ 10 times a day ఫస్ట్ హాఫ్ ఒకటే. సో చూస్తున్నప్పుడు ఎన్డీఏకి వెళ్ళిపోయాడు సందీప్, పేరెంట్స్ని ఒప్పించాడు, లవ్ స్టోరీ ఉంది, ఆల్ ద క్యారెక్టరిస్టిక్స్ అన్నీ వచ్చేసినాయి, ఫ్యామిలీతో కూడా బాండింగ్ వచ్చింది. ఆ టైమ్ ఆఫ్ ద ఎడిట్లో చిన్న నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి ఇంకా అని ఒక చిన్న కోరిక ఉంటూ ఉండేది అనమాట. సో అప్పుడు ట్రైన్ సీన్ కొంచెం కాంట్రవర్షియల్గా ఉండేది అనమాట అందరికి. ద ట్రైన్ సీన్ ఈస్ వేర్ సందీప్ ఈస్ లీవింగ్ టు మానేసర్ పేరెంట్స్తో కూర్చుని ఈస్ టాకింగ్ అబౌట్ ఇషా అండ్ ఏదో కొట్టేసా అని చెప్పడం. సో ఆ సీన్ బిట్వీన్ ప్రకాష్ సార్, రేవతి అండ్ శేష్ గారిది. సో ఐ యూస్ టు థింక్ అప్పట్లో ఆల్రెడీ చూసింది ఇది, ఈజ్ ఇట్ రిపీట్ థింగ్, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోలేమో, ఇంకా ఓపిక ఉండట్లేదేమో, ఈ కైండ్ ఆఫ్ థింకింగ్లో ఉండేది నాకు. సో ఐ ఫాట్ ఎ లాట్ టు. In fact, that is the scene that you wrote in your first draft. And initially that's the first scene which used to be there. ikkadiki వెళ్ళేది ట్రైన్ సీన్. So part of what made this train scene challenging is because when the first script came, from 6-year-old Sandeep we cut to 31-year-old Sandeep in the train, and then we cut to back to his teenage years. When we went to linear storytelling and we thought it's not required, it వెళ్ళిపోయింది ఆల్రెడీ బయటికి. Again it got into the edit and నాకు గుర్తుండగా you are fighting to have the train scene, and I remember dubbing Revathi madam for that scene also, and she loved it, and all of us loved that scene. For a large portion of the edit process the train scene was removed. I think what happened was Revathi garu, when she was dubbing for it, she said she loved the scene, and ekkado the emotional responsibility we had to telling a story where you want, ante ఖచ్చితంగా పేరెంట్స్
కొడుకుని చూసిన లాస్ట్ టైం మనం అది పెట్టకపోవడం ఏంటి అన్నది కొంచెం ఇర్రెస్పాన్సిబుల్గా అనిపిస్తుంది. అంటే అప్పుడు వేరేగా కంపెన్సేట్ కూడా ఉండేదండి సెకండ్ హాఫ్లో. ఐ మీన్ లైక్ ఇప్పుడు లేదు అది ఎడిట్లో. వీ యూస్ టు హ్యావ్ దిస్ సీన్ వేర్ ఫ్యూనరల్లో ఫోన్ చేస్తే నేను మాట్లాడలేకపోయాను, ఆ వేరే యాంగిల్ ఉండేది. ఐ మీన్ లైక్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ యూస్ టు ఫీల్ లైక్ ఐ మీన్ విచ్ ఆర్ చాప్డ్ అవుట్ నౌ, రిపీట్ అవుతున్నాయి ఆ ఓవరాల్ నెరేటివ్లో. ఆ కైండ్ ఆఫ్ థింకింగ్ ఉండేది. బట్ యా ఎవెన్చువల్లీ ఫ్రాంక్లీ దట్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ వాంటింగ్ ద సీన్ అండ్ హీ నాట్ వాంటింగ్ ద సీన్ మధ్యలో నాకు అర్థమయ్యేది కాదు. నాకు ఆ సీన్ ఇంపార్టెన్స్ తెలుసు అండ్ తన రీజనింగ్ కరెక్ట్ అనిపించేది, అర్థమయ్యేది కాదు. ఇట్స్ డైలమా. బట్ ఎప్పుడు వర్కౌట్ అయ్యింది నాకు, ఎప్పుడు కన్విన్స్ అయ్యానంటే ద డైలాగ్ లాస్ట్ టైం వాడిని అప్పుడే కలిసాం అన్నప్పుడు ఓకే. మనకి చాలా కాలం ఆ సీన్లో లేనిది ఏంటంటే లాస్ట్ టైం ఇదే కలుస్తున్నారు అనేది జనాలకు రియలైజ్ అవ్వట్లా. అది రియలైజ్ అవ్వడానికి మనం ప్రకాష్ రాజ్ గారి వాయిస్ ఓవర్ ఎప్పుడైతే పెట్టామో అప్పుడు ఇంకా సోల్డ్. ఓకే, యాక్చువల్గా హృదయమా సాంగ్ తర్వాత సాంగ్స్ది అది మన ఫోటో ఫ్రేమ్స్ది వచ్చాక ఆ వాయిస్ ఓవర్లో పార్ట్గా అప్పుడు నువ్వు ఇది రాసావు. అప్పుడు భలే నేను నీట్గా కూర్చుంది, బ్లెండ్ అయింది. ఆల్సో ద డేట్ ఏదైతే వేసామో 11th August అది ఆంటీతో ఇంటరాక్షన్ అయిన తర్వాత మధ్యలో మళ్ళీ కలిసినప్పుడు ఆ డేట్ వచ్చింది. సో ఆల్ థింగ్స్ ఫెల్ ఇన్ ప్లేస్ ఎట్ ద రైట్ టైం విత్ దట్ సీన్ అని చెప్పాలి. తనకి గట్టిగా అయింది. వాట్ ఫర్ యూ బోత్ వాజ్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్ సీన్ టు ఎడిట్? నాకైతే టెన్షన్ సీన్స్, ద రియల్ టైమ్ తాజ్ ఎక్స్పీరియన్స్ దట్ వి గేవ్, శోభిత సీన్స్ పర్టికులర్లీ. Why so? To edit that scene, I have to be there. I have to feel like what Sobhita is feeling. అంటే ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్ సంథింగ్ దట్ ఐమ్ వెరీ ఏలియనేటెడ్ టు. టు కట్ అ టెన్షన్ సీన్ రిథమ్కి వెళ్ళాలా, స్టోరీకి వెళ్ళాలా, హౌ ఇస్ షీ ఫీలింగ్ అన్నది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండే. శోభిత సీన్స్ నాకు what was supposed to be over 4 different bits in second half, మనం తర్వాత 2 big bits లో combine చేసాం. Tell me why. We're constantly diverting from the main story of Major Sandeep and the operation, and we are going into Shobhita's perspective. So that shift in perspective is something that is a distracting element. We decided to join the ఆల్సో అలా చేయడం వల్ల నెరేటివ్లో టెన్షన్ కూడా పెరిగింది. tension also. Because కొంచెంసేపు తన్ని ఫాలో అయ్యి మనం హాస్టేజ్ ఏం ఫీల్ అవుతుంది, భయం ఫీల్ అయ్యి మళ్ళీ సందీప్ సార్ ఏం ఫీల్ అవుతున్నారు. తను ఎక్కువ సార్లు వచ్చా కానీ మీకు ఒక ఏమంటారు ఓకే ఒక ఇన్ఫర్మేషన్ లాగా వెళ్ళిపోయేది, కానీ ఇప్పుడున్న ఫీలింగ్ వచ్చిండేది కదా. ఎమోషనల్లీ హై వచ్చేది కాదు మనకి శోభితది, తనేం ఫీల్ అవుతుందని. యా, I know for a fact that there were 51 versions of the theatrical trailer that were cut. అంటే 5 ప్రాపర్ ట్రైలర్స్ కట్ చేసాం, ఒక్కొక్క దానికి 10 వర్షన్లు కట్ చేసాం. Why 51 versions of a trailer? సర్ప్రైజింగ్ ఇన్సిడెంట్ ఒకటి ఏంటంటే సార్, యూ గేవ్ అస్ టు ఎడిట్ ద ట్రైలర్. అంటే నన్ను ఒక సిస్టంలో ఇచ్చేసి ఇక్కడ నువ్వు సెపరేట్గా ఎడిట్ చేయి, వినయ్ సెపరేట్గా ఎడిట్ చేయి అని చెప్పి యూ గేవ్ అస్ దట్ ఇన్. మేము చేసాం ఆఫ్టర్ 3 days when we saw. He is also getting the same I mean like on the same music. So we chose the same music without knowing. Without So it's a coincidence. Yeah. We wanted to open the trailer on mother's perspective since teaser was on father's perspective. Ultimately it got evolved into parents' perspective when Prakash Raj's voiceover added. Sisi, what is your opinion of their 2 personalities? See, let me talk about PK. ఇప్పుడు మనం మైండ్లో షార్ట్స్ వేసుకుని వచ్చి సీన్ ఇలా కన్స్ట్రక్ట్ అయ్యి మన మైండ్లో ఒకటి ఉంటుంది. బట్ షార్ట్స్ మనం లీనియర్గా తీము, నాన్ లీనియర్గా లాజిస్టికల్లీ షూట్ లొకేషన్ బట్టి మనం తీస్తాం. షార్ట్ 1 తీస్తాం, షార్ట్ 8 తీస్తాం, మళ్ళీ 3 వస్తాం, 4 వస్తాం, ఇలా చేస్తాం. సో మనోడికి వచ్చిన షార్ట్స్ అన్నీ హీ యూస్ టు పుట్ దెమ్ టుగెదర్ అండ్ ఒక కొత్త పర్స్పెక్టివ్లో కథ చెప్పేవాడు. అరే ఇలా కూడా చెప్పచ్చా, మన షార్ట్సే ఉండేది. అప్పటి నుంచి నువ్వు సీన్ చదవకానివ్వండి పీకేని, చదవకుండా రా అండ్ వచ్చిన షార్ట్స్ని బట్టి తను ఒక ఇది పెట్టేవాడు మనకి, ఒక కొత్త పర్స్పెక్టివ్లో నాకు ఒక్కొక్కసారి కదొచ్చు, ఒక్కొక్కసారి నచ్చేది కాదు, ఒక్కొక్కసారి నచ్చేది. సో డిపెండింగ్ ఆన్ దట్ భలే ఫామ్ అయ్యేది. అది దట్స్ వన్ గుడ్ థింగ్ అబౌట్ ఆన్సెట్ ఎడిట్ వెన్ యూ హ్యావ్ అ స్టోరీ టెల్లర్. I feel PK's grip on the moment is great. అంటే
ఈ క్షణంలో నేను ఏం ఫీల్ అవ్వాలో నన్ను ఫీల్ చేయించగలటం పీకే తోపు ఆ విషయంలో. అట్ ద సేమ్ టైం నేను ఇలాంటివి ఒక 10 క్షణాలు ఉంటాయి 10 సీన్లు. ఈ 10 సీన్ల తర్వాత నాకు ఓవరాల్ ఒక ఫీలింగ్ ఉండాలి. ఆ జడ్జ్మెంట్ అనేది నేను జెన్యున్గా వినయ్ జడ్జ్మెంట్ నా జడ్జ్మెంట్ కన్నా శశి జడ్జ్మెంట్ కన్నా కూడా ఎక్కువ నమ్ముతా. బట్ దట్ నెరేటివ్ క్లారిటీ ఏదైతే ఉందో వాట్ ఎవర్ శశి డైరెక్టెడ్ టు అండర్స్టాండ్ హౌ మచ్ ఆఫ్ ఇట్ ఈస్ నీడెడ్ అండ్ హౌ మచ్ ఆఫ్ ఇట్ ఈస్ నాట్ అనేది నేను వినేది అనుకుంటా. కానీ ఆ సీన్ ఆ రోజు మనం ఆ సీన్ చూసినప్పుడు ఈ సీన్ బాగుందా లేదా పండించేది మాత్రం పీకే. ఆ మూమెంటరీగా అక్కడ మాత్రం వర్క్ అవుతుందా లేదా, ఎలా ఆ హై వస్తుందా లేదా అంటే ఇవి చాలా ఏంటంటే నాకు 10 హైలు వచ్చేసావు మమ్మ. నువ్వు 10 సీన్లు పక్కగా చూస్తే అన్నింటిలోనే హై ఉంది. కొన్నిట్లో తగ్గించాల్సి వచ్చింది మనం మళ్ళీ ఓవరాల్. ప్రతిదీ క్లైమాక్స్ ఫీలింగ్ వచ్చేస్తే ఏది క్లైమాక్స్ కాదు కదా. సో ఐ థింక్ దట్ ఈస్ వేర్ దట్ ఓవరాల్ జడ్జ్మెంట్ రియలీ కేమ్ ఇన్ టు ప్లే. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేకింగ్ ద సీన్ పాప్, it is such an important asset because I've been part of other films as an actor where I'll see an online editor just assembling things. What PK was doing is making the scene pop in a way where it felt climactic. Every scene felt super good. And then ఏది తగ్గించాలి ఏది ఉంచాలి కొన్ని చివరికి మనకి క్లైమాటిక్ అయిపోతుంది. మ్యూజిక్స్ కూడా మార్చాం మళ్ళీ ఎడిట్లో. ఎందుకంటే మ్యూజిక్స్ ఎలా ఉండేవంటే అంటే రెఫరెన్స్ మ్యూజిక్స్ ఎలా ఉండేవంటే ఒక పీక్ ఇదొక పీక్ అదొక పీక్ 4 పీక్లు ఉండేసరికి ఏదో ఒకటి పీకుతుంది అని అసలు పీక్ దగ్గర ఇట్ వాంట్ పీక్. సో ఇప్పుడు మా నాన్నగారు చిన్నప్పటి నుంచి రాకీ సినిమా నుంచి మనం ట్రైనింగ్ ఎపిసోడ్స్ చూస్తున్నాం సినిమాల్లో. వాట్ వాజ్ ఐ థింక్ దిస్ క్వశ్చన్స్ ఆల్సో ఫర్ శశి, హౌ డిడ్ యూ సీ ద ట్రైనింగ్ ఎపిసోడ్ ఇన్ ద నేషనల్ డిఫెన్స్ అకాడమీ డిఫరెంట్లీ అండ్ హౌ డిడ్ యూ గైజ్ వాంట్ టు కట్ ఇట్ డిఫరెంట్లీ? నాకు ట్రైనింగ్ ఇన్ఫ్యాక్ట్ మనకి ఇమీడియట్లీ అవర్ ప్రీవియస్ ఫిలిం ఆల్సో హ్యాడ్ ట్రైనింగ్ అండ్ ఇన్ని హిస్టరీ ఆఫ్ ట్రైనింగ్స్ ఎన్నో సినిమాల్లో మనం చూసాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నువ్వు ఈవెన్ సెకండ్ లాక్డౌన్ అప్పుడు యూ వెంట్ టు యూఎస్, యూ కేమ్ బ్యాక్, యూ గేవ్ ఎ న్యూ వర్షన్ ఆఫ్ ట్రైనింగ్ ఆల్సో. యాజ్ ఎ స్క్రిప్ట్, యాజ్ ఎ స్క్రీన్ ప్లే నువ్వు రాసుకుని వచ్చావు. ఇన్ఫ్యాక్ట్ మన ఆఫీస్లో మన టేబుల్ రౌండ్గా కూర్చొని నువ్వు నెరేట్ చేసావు కొత్త స్క్రీన్ ప్లే. ఐ థింక్ అవును, కొంచెం మీరు అందరు నాకు ఎగ్జామ్ పెడుతున్న ఫీలింగ్ వచ్చింది తెలుసా నాకు. అందరూ టేబుల్ టెన్నిస్ చుట్టూ చూసి ఏం బీక్ ఎవరా అన్నట్టు లుక్లు వేసుకుంటుంటే నాకు అప్పుడు అనిపించింది. అప్పుడు నాకు వాట్ డస్ ఇట్ మీన్ టు బి సోల్జర్ అనేది ఎప్పుడైతే నువ్వు ఇంటిగ్రేట్ చేసావో ట్రైనింగ్లో, దట్ ఫెల్ట్ ఎస్ దిస్ ఈస్ ద ట్రైనింగ్, దిస్ ఈస్ the Sandeep Unnikrishnan who is trained, and it's not how strong you are anedi kaadu, this is an eternal drive that he's got. అది ఇది నేను ఈ ప్రశ్నకి జవాబుగా ఉంటానంటాం. ఐ థింక్ దట్స్ గివెన్ అ రియల్ ఎమోషనల్ హై టు మీ అండ్ టు ఆల్ ఆఫ్ అస్. అండ్ ఇంకా నేను దేర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్ అండ్ ఐ థింక్ ఆల్ దాట్ ఐ హ్యాడ్ టు డూ ఇస్ టు షూట్ ఇట్. గెట్ మై ఆస్కర్. నాకు బాగా గుర్తుంది అప్పుడు నరేట్ చేస్తున్నప్పుడు ఐ మీన్ లైక్ చాలా సీన్స్ వస్తున్నాయి, చాలా ట్రైనింగ్ సీన్స్ అవని, క్రాలింగ్ సీన్స్ అవని అన్నీ వస్తున్నాయి. అన్నీ వింటున్నా కానీ ఎప్పుడైతే వాట్ డస్ ఇట్ మీన్ టు సోల్జర్ అన్నారో అక్కడి నుంచి ఇంకా అదే మైండ్లో ఉండిపోయింది. కానీ మిగతా అన్నీ ఇవన్నీ వెళ్ళిపోతాయేమో అందుకుంది. కొన్ని టీజర్ కూడా వచ్చేసింది. వాట్ డస్ ఇట్ మీన్ టు బి సోల్జర్ బాగా రిజిస్టర్ అయ్యి ఉంది మనకి. నో బట్ వాల్యూ వచ్చింది, వాల్యూ వచ్చింది. తర్వాత ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ క్రిస్ప్, నాట్ మేకింగ్ ఇట్ రొటీన్. మీరు సెట్లో ఒక మాట అన్నారు సార్, నాకు ఇప్పటికి గుర్తుంది. వాట్ డస్ ఇట్ మీన్ టు బి అ సోల్జర్ తర్వాత దిస్ సీన్ షుడ్ ఫీల్ లైక్, ద ఎఫెక్ట్ షుడ్ ఫీల్ లైక్ 2+2 = 5, నాట్ 4. అంటే ఏంటో చెప్పనా? సినర్జీ శేష్, ఇట్స్ సినర్జీ. సినర్జీ అంటే ఏంటి? సినర్జీ అంటే 1+1 అంటే 2 మామూలుగా వస్తుంది. ఇట్ షుడ్ బీ 5 ఎక్స్పోనెన్షియలీ. ఇట్ షుడ్ ఫీల్ వెరీ హై ఇమోషనల్గా, ఎక్కడో నీకు లోపల అనిపించాలి. అది దట్ ఈస్ వాట్ ఐ రిమెంబర్ సేయింగ్ ఇట్. ఎందుకంటే మానిటర్ పక్కనే ఎప్పుడు మనోడే ఉండేవాడు కదా. సో నువ్వు దాన్ని ఎలా అర్థం చేసుకున్నావు? నువ్వు యాక్చువల్గా ప్రాక్టికల్గా నువ్వు నేషనల్ డిఫెన్స్ అకాడమీ ట్రైనింగ్ ఎడిట్ చేయాలంటే 2+2 = 5 అనే సెంటెన్స్ని నువ్వు ప్రాక్టికల్గా ఎలా పెట్టావు? ఎఫెక్ట్ ఆఫ్ 2 shots should be more than the individual shots is what it means, the 2+2 = 5.
దట్ ఎఫెక్ట్ ఎట్లా వచ్చిందంటే సార్ కొన్ని మ్యాచ్ కట్స్ వాళ్ళు వచ్చింది లైక్ హిమ్ ఓపెనింగ్ హ్యాండ్ అండ్ హిమ్ గివింగ్ హ్యాండ్ టు వేర్. పడిపోయిన క్లాస్మేట్ని ఇలా ఓపెన్ చేసి ఇలా చెయ్యి ఇవ్వడం కపుల్డ్ విత్ Swimming pool లో open ఓపెనింగ్ చేయడం. హ్యాండ్ ఇన్సైడ్ స్విమ్మింగ్ పూల్. అండర్ వాటర్లో హ్యాండ్ ఓపెన్ అవ్వడం, పైకి రావటానికి. ఇవి రెండింటి ఒక సినర్జీ. ఇవి రెండు పక్క పక్కన పెడితేనే 2+2 5 అయిపోయింది. 5 అవుతుంది. రైట్. సో దిస్ ఇస్ అండ్ యూ రైజింగ్ ఫ్రమ్ స్విమ్మింగ్ పూల్ అండ్ యూ లిఫ్టింగ్ వేర్. అంటే ఒక విక్టరీ మనకి స్విమ్మింగ్ పూల్లో ఇంకా వాడు బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ని కంట్రోల్లోకి వచ్చేసాడు అన్న అక్కడ విక్టరీ. వీరిని అవతల మనిషిని లేపడం సందీప్ ఉన్నికృష్ణన్ క్యారెక్టర్ కాబట్టి వీరిని లేపడం స్ట్రెంత్ వాల్యూ. స్ట్రెంత్ అండ్ వాల్యూ. వాల్యూస్తో కూడిన స్ట్రెంగ్త్ ఉంది వీళ్ళలో అనేది అక్కడ మనకు వచ్చింది. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ అండి, అంటే అంత ఎన్డీఏ స్టార్ట్ అవ్వకముందు వరకు వి సీఎం ఎస్ ఏ బాయ్ టీనేజర్ అని. ఈ ఎప్పుడైతే ఈ మాంటాజ్, అఫ్కోర్స్ ఇట్స్ నాట్ ఏ మాంటాజ్ బిగినింగ్లో, ఇట్ వాస్ సీన్స్. సో మ్యాన్ ఎలా అవుతాడు అన్న ఒక డిస్కషన్ మనకు పడింది షూట్ అవుతున్నప్పుడు, మనం ఎడిట్ చేస్తున్నప్పుడు. సో అప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనం మ్యాన్ ఆఫ్ స్టీల్ మ్యూజిక్ దొరికినప్పుడు మ్యాన్ ఆఫ్ స్టీల్ మ్యూజిక్ పెట్టి వి ఎడిటెడ్ ఇట్ యాజ్ ఏ మాంటాజ్ రాదర్ దాన్ సీన్స్. సో అప్పుడు పీకే చెప్తున్నట్టు ఈ హ్యాండ్ నుంచి దీనికి వెళ్ళడం కానీ, వాళ్ళు లేపుతున్నప్పుడు ఈయన లెగడం కానీ. సో విచ్ ఇనీషియల్గా వేరేస్ ఎలా ఉండేదంటే స్విమ్మింగ్ పూల్లోనే తన ఫింగర్స్ ఓపెన్ చేయడం, పైకి లేగడం ఆల్ సీక్వెన్స్లో వచ్చేవి. సో ఎప్పుడైతే ఒక మ్యాన్ అవుతున్నాడు సందీప్ అన్న ఒక ఎమోషన్ మనం పట్టుకున్నప్పటి నుంచి ఇంకా ఇంటర్కట్. మీరు చేసింది ఏంటంటే నేను పాయింట్అవుట్ చేద్దాం అనుకుంటుంది, సందీప్ డిఫరెంట్ ట్రైనింగ్ చేస్తున్నా అన్ని ట్రైనింగ్లో తోపు అవ్వడం అనేది ఒకటేసారి పెట్టాం, అది ఒక ఎత్తు. బట్ సాధారణంగా ఒక హీరో అన్నిట్లో నెగ్గుతున్నాడు అని చూపించేది తన గెలుపులో, రైట్? అంటే తను షూటింగ్ బాగా చేస్తే, తను వెయిట్ లిఫ్టింగ్ బాగా చేస్తే, తను ఫైటింగ్ బాగా చేస్తే. కానీ ఇక్కడ నాకు అన్నిట్లో బాగా నచ్చింది ఏంటంటే అవతల మనిషిని లేపుతున్నప్పుడు అవతల పడిపోయిన క్లాస్మేట్ లేపడం సందీప్ గెలుపు. సో ఇవన్నీ బూస్టర్స్ ఇంకంతే. ఇవి బూస్టర్స్, కానీ అవతల మనిషి కోసం ఇది చేశాడు అన్నది ద మెయిన్ పీక్. విచ్ ఇస్ ఐ మీన్ లైక్ అవి లేకపోయినా ఉంటే చాలా క్లీషే అయిపోయేది. మళ్ళీ సపోజ్ టు ఇది ఆల్రెడీ మనం చూసిన వాటిలాగా వాడి గెలిపే ఉంది, అవతల వాడి గెలుపు కూడా వీడి గెలుపులా చూడటం అనేది అది సందీప్ క్యారెక్టర్. దట్స్ వెరీ గుడ్ పాయింట్. అండ్ ఆల్సో వి సీ ఏ ట్రాన్స్ఫర్మేషన్ మీ క్యారెక్టర్లో అక్కడి నుంచి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ద గ్లాస్, సెకండ్ గ్లాస్, దర్ ఇస్ నో థర్డ్ పర్సన్ వోంట్ గెట్ అ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది ఫస్ట్ నుంచి ఉంది డ్రాఫ్ట్లో. కానీ వీడిని లేపిన తర్వాత ఈ గ్లాస్ వాడికి ఇవ్వటం అనేది ఉంది చూసా, ఆ గెలుపుకి ఒక సంపూర్ణత, దిస్ కంప్లీట్నెస్ ఇన్ ఇట్. సంథింగ్ ఐ వాంట్ టు నో, హౌ డిడ్ యూ అప్రోచ్ ఎడిటింగ్ ద సాంగ్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్? ఓయిషా ఏంటంటే ఒక సంవత్సరాన్ని రెండు నిమిషాలు చూపించారు, హృదయమ 2 నిమిషాలని 5 నిమిషాలకు చూపించారు. ద ఛాలెంజ్ ఏముండే అంటే సార్, ఈ మాంటేజ్ ఏ సాంగ్ అన్నది ఫస్ట్ వి డిడ్ంట్ డిసైడ్, వి కెప్ట్ ఆన్ షూటింగ్ ద మాంటేజెస్. సో ఇది హృదయమకు అనుకుని వైశాఖ్ తీసిన బిట్స్ కొన్ని ఉన్నాయి విచ్ వీ హ్యాడ్ టు రిమూవ్ ఇన్ ది మొత్తం ఒక సాంగ్ పెడదాం. Originally the goal was to have one song and have a soft version of it in the bus scene and a peppy version of it in the school scene అనుకున్నాం. So the thing that we realized after shooting first 2 days of the song ఏంటి అంటే, when అన్నీ యూనిఫామ్ అయిపోతున్నాయి, పాసేజ్ ఆఫ్ టైం తెలియట్లేదు అని మీరే అన్నారు. దెన్ వీ డిసైడెడ్ టు గో అవుట్ సైడ్ అండ్ వేరే కాస్ట్యూమ్స్లో కూడా చేద్దాము. షాపింగ్ మాల్ ఇవన్నీ ఇప్పుడు డీడీఎల్జే పోస్టర్ పెట్టడం కానీ. బట్ వీ హ్యాడ్ టు సాక్రిఫైస్ మెనీ మాంటేజెస్, యాక్చువల్లీ బ్యూటిఫుల్ మాంటేజెస్ ఇంకా బోల్డ్ ఉండేవి. సో హౌ మరి అప్పుడు సాథియా, ద సాంగ్ సాథియా ఆర్ హృదయమ, సాథియా ఇన్ హిందీ, హృదయమ ఇన్ తెలుగు, పొన్మలరే ఇన్ మలయాళం. సాథియా ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. యాక్చువల్లీ షార్ట్ డిస్కషన్ అవుతున్నప్పుడు మనకు వచ్చింది. యాక్చువల్లీ ఇట్ వాస్ సపోజ్ టు బీ ఏ సీన్ అండ్ కంటిన్యూడ్ బై సాంగ్. ఇట్ వాస్ నాట్ సాంగ్/సీన్. మీకు గుర్తుంటే అప్పుడు వెన్ వీఆర్ డిస్కసింగ్ ద షార్ట్ డిస్కషన్స్, ఓకే ఈ పర్టికులర్ మూమెంట్ని సాంగ్ స్టార్ట్ చేద్దాం అండ్ కొంచెంసేపు సీన్ నడుపుదాం, మళ్ళీ సాంగ్ స్టార్ట్ చేసి మళ్ళీ ఆపి. సో మనకు అప్పుడు షార్ట్ డిస్కషన్స్లో వచ్చినాయి. అండ్ అప్పుడే పెద్ద బాంబ్ కూడా పేల్చాం, ఏంటి మొత్తం సీన్ అంతా రెయిన్ ఉండాలని. The iconic bus scene never had rain yeah in my script.
that was also a logistical challenge because you want a huge bus stand that looks very period, and you want to do it in a way that it feels authentic to that time. So కానీ ఏదో మ్యాజిక్ ఉండాలి. అండ్ ఆల్సో సాంగ్ యాక్చువల్లీ డిక్టేటెడ్ ద సీన్. ఈ మ్యూజిక్ వస్తున్నంత సేపు వి యాక్చువల్లీ ట్రిమ్ ద సీన్, చాలా ఇంకొంచెం ఎక్కువ సీన్ ఉండేది. Here is where I think I sort of helped with the editing process. Vinay and PK loved the Hrudayama and Satya songs so much. They had it much longer. They had it super long. And I was like, bro, come on, slow motion. I mean, how long should I see this? They're like, but what are you saying? It's such a poetic, passionate song. How can you not? And so I had to ultimately use a seniority card and say, hero ga chepna kachindi. బట్ కంటెంట్ లేపలేదండి. ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ 6 seconds into 3 seconds. Which was my point, right? Like, how long will they keep staring into each other's eyes was my big question. Is it very simple in a film like this for you to edit these massive action sequences in the second half? చాలా మందికి మేజర్లో ఎడిటింగ్ అంటే వాళ్ళు మేబీ ఫిస్ట్ ఫైట్, మేబీ క్లైమాక్స్లో హ్యూజ్ గన్ బ్యాటిల్ ఇలాంటివి పాయింట్అవుట్ చేస్తారు. దట్ ఈస్ వాట్ లుక్స్ టఫ్ టు దెమ్. అంటే దీనికి క్రెడిట్ కొంచెం రైటింగ్ కూడా ఇవ్వాలండి. ఎందుకంటే ద రీజన్ ఈజ్ బికాస్ వీ హ్యాడ్ సో మెనీ థింగ్స్ టు గో బ్యాక్ టు. వీ హ్యాడ్ యాక్షన్ అవుతుండగానే వీ కెన్ గో టు సంథింగ్ ఎల్స్, come back here, we can go to other aspects of the narrative, and we go to terrorists, we go to Sobhita again. So ekkadanna maaku when we're struggling, not struggling, but when we feel something is over or something is short, there's always content to help, cut to or help. సో అది మీకు ఎడిట్ చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే బాగా చేశారు, బట్ there's always a backup. To me the most challenging thing is the beginning of the film. So talk about that. Why was the beginning of the film such a challenge to edit? No, actually, and funnily, not a single review or a single person has pointed it out. And if చాలా మందికి తెలియదు ఏంటంటే దట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్ వర్షన్స్ మేబీ 100 దాటేసి కూడా ఉండొచ్చు. వెరీ ఇంటర్లింక్ టాపిక్ ఇది. ఏంటంటే 7 Bihar placement on the film originally in your writing is in the second half. 7 Bihar scene తర్వాత What is 7 Bihar? Where he crosses the Kashmir scene. The Kashmir scene, where he crosses the line of control. And ఏం చేసాడో తెలీదు. Then he comes back. Then you'll have all these father తోటి mother తో scenes. So ఇది దీని ప్లేస్మెంట్ సెకండ్ హాఫ్లో ఉంది. అండ్ దట్ వాజ్ లైక్ ఏంటిది ఇక్కడ వస్తుంది అన్న ఫీలింగ్ మనకుంది. ఒక వన్ డే when we decided to shift it to the first half, second half crack అయిపోయింది సూపర్. ఇంకా అసలు సెకండ్ హాఫ్ సెట్ అయిపోయింది అనుకున్నాం. బట్ ద బిగ్ ఛాలెంజ్ ఇస్ వేర్ we have wanted to keep it in the beginning. We used to have so many scenes which are not in the film, like father ki Sandeep ki major discussion which was in the teaser. The dialogues are in the teaser. What does it mean to be soldier and Sandeep explain చేయడం. Clear, it's opening the film in the middle of fire, in the middle of him being wounded was always there. But what wasn't was the entire Kashmir and the Kashmir bit and also the audio bit in the beginning. The interesting thing is, even up till the day of release, we all approached that portion as perhaps the most controversial. అరే ఇక్కడ ఇబ్బంది ఉంటుంది, కొంచెం ఇబ్బంది పడతారు, ఇది కొంచెం నెరేటివ్లో ఏంటిది జర్క్ అని అంటారు. Interestingly enough, I kid you not, and here is an example of how real life is so different from what we perceive before release and after release. Not a single review, అంటే మోస్ట్ క్రిటికల్ రివ్యూస్ కూడా ఎవరు దీన్ని పాయింట్ అవుట్ చేయాలి. అంటే వి వర్క్ టువర్డ్స్ ఇట్ అండ్ ఐ టేక్ లిటిల్ ప్రైడ్ ఇన్ దట్. ఎందుకంటే దేర్ ఆర్ లైక్ దేర్ టు బి లైక్ మెనీ సీన్స్ వేర్ సందీప్ ఒక ఆపరేషన్ నుంచి వెనక్కి వచ్చి మాట్లాడడం అండ్ ఫాదర్ అండ్ మదర్ టెన్షన్ పడుతూ ఉండే ఇలాంటి బిట్స్ అన్నీ ఉండేవి. ఈ బిట్స్ అన్నీ తీసేయడం ఒక మంచి పని అయింది. ఎందుకంటే దెర్ ఆర్ అగైన్ సిమిలర్ సీన్స్ ఇన్ ద ఫిల్మ్. Also visually I want to tell something about the opening of the film. అంటే his fieriness and his coolness. Both are shown visually through Humanness, more humanness. To set up a character in the beginning, so metaphorically there's fire, there is snow. చాలా ఎనర్జెటిక్ హ్యూజ్ యాక్షన్ సీన్స్ ఒక పద్ధతి, కానీ మేజర్లో అట్లీస్ట్ డిఫరెంట్ ఫ్రమ్ గూఢచారి, డిఫరెంట్ ఫ్రమ్ క్షణం, డిఫరెంట్ ఫ్రమ్ ఎవరు, అది ఉన్నది ఏంటంటే సడన్ సైలెన్సెస్ వేర్ దిస్ నో మ్యూజిక్, నో నథింగ్, అలా లాంగ్ షార్ట్స్ దట్ హోల్డ్ చేసాం కొన్ని సీన్స్. వై, హౌ డిడ్ యూ కమ్ టు దట్ ఐడియా?
సందీప్ కెప్ట్ ఆన్ ట్రయింగ్ టిల్ ది ఎండ్ అన్నది చూపించడానికి, పర్టికులర్లీ ఇన్ ద సీలాన్ సీక్వెన్స్ వేర్ మొత్తం హీ ఓవర్వెల్మ్స్ ఎవ్రీబడి అండ్ దెన్ హఫీజ్ షూట్స్ ఫ్రమ్ ద బ్యాక్, ద రెడ్ టీ షర్ట్ గే. దట్స్ వేర్ ద సైలెన్స్ హ్యాపెన్స్. దెన్ వన్స్ హీ స్టార్ట్స్, ఎప్పుడైతే మళ్ళీ రైజ్ అయ్యి జావేద్ని పడేసి దెన్ ద నైఫ్ ఇస్ అనదర్ సైలెన్స్. సో he keeps on trying and a feeling is what those silences helped in that particular scene. And terrorist దాంట్లో the silences created dread. సైలెన్స్ ఇస్ మోర్ హాస్టేజ్ సిచ్యువేషన్కి బాగా ఉపయోగపడ్డదని నా ఫీలింగ్. బికాస్ మ్యూజిక్ పెట్టేసి ఉంటే వాళ్ళ ఫియర్ అనేది తెలిసి ఉండేది కదా. సైలెన్స్ ఇస్ ద బెస్ట్ మ్యూజిక్ అంటారు కదా, అలాంటి టైంలో ఐ ఫెల్ట్ మోర్ హాస్టేజ్ సిచ్యువేషన్స్కి వీ యూస్. లాబీలో కూడా లియోపోల్డ్ నుంచి లాబీ వరకు కంటిన్యూస్ ఫైరింగ్ Even more Sobhita parts. అండ్ నాకు పర్టికులర్గా 5th ఫ్లోర్లో శోభిత తన రూమ్ బయటికి రావడం, చిన్న పాప రూమ్కి వెళ్ళడం, that though there is a little bit of music coming here and there, rumble అంతే. it is very minimal and it's very breathing based. Her breathing for me dictated the tempo of fear. the scene, that fear. ఈవెన్ నేను ఐ మీన్ వెన్ యూస్ టు సీ ఇట్ ఇన్ ద ఫోకస్ గ్రూప్స్ అవ్వచ్చు, కానీ థియేటర్లో జనాలతో చూస్తున్నప్పుడు కూడా, కానీ ఆ సీన్ పర్టికులర్గా వచ్చేసరికి ఐ కుడ్ ఫీల్ ఆల్ ఐ మీన్ ఎవ్రీవన్స్ ఎనర్జీ ఇన్ ద రూమ్. ఓకే, అంత సైలెంట్ అయ్యారు. అప్పటి వరకు మ్యూజిక్స్ ఉండేవి అన్నీ ఉండేది. బట్ యా, దట్ రియలీ వర్క్ అవుట్. there's some emotional breather that the audience you are giving them to నెక్స్ట్ ఏమవుతుంది, దీని తర్వాత ఏంటి అనే ఒక స్కోప్ ఇచ్చిన ఇదవుతుంది దానివల్ల. అదే లాబీ కూడా ఇందాక నేను చెప్తున్నా, కంటిన్యూస్గా లియోపోల్డ్ నుంచి కాల్చడం మొదలుపెట్టింది, లాబీ వరకు వచ్చి మొత్తం తలుపుని ఆల్మోస్ట్ పగలగొట్టేసి తోసేసి లోపలికి వచ్చేసిన తర్వాత దిస్ రిసెప్షనిస్ట్ దట్ వీ రిజిస్టర్డ్ ఈజ్ షాట్ బై ద మెయిన్ టెర్రస్. ద రెడ్ టీ షర్ట్ గై షూట్స్ ద సైలెన్స్ అండ్ దెన్ యూ అగైన్ స్టార్ట్. ఆ సైలెన్స్ విల్ క్రియేట్ ఒక మొమెంటమ్ ఫర్ ద ఆడియన్స్. అంటే మీరు సైలెన్స్ మొమెంటం అంటున్నారు, నువ్వేమో సైలెన్స్ వలన నెక్స్ట్ దాని విలువ తెలుస్తుంది అంటున్నావు. కానీ నాకు వచ్చింది ఏంటంటే సైలెన్స్ ఉండటం వల్ల షాక్ వచ్చింది. బాటమ్ లైన్, పెద్ద గందరగోళం మధ్యలో సడన్గా నువ్వు అన్నీ ఆపేసి జస్ట్ అలా ఒక ఫియర్లో ఒక మనిషిని ఉంచేసరికి హార్ట్ బీట్ టైప్స్. ఐ థింక్ దట్స్ వాట్ ఐఎమ్ రియలీ, I think that has been my discovery as an audience. What you guys did with the usage of silence. Something ఈ ఫిల్మ్స్ ఉంటాయి కదా, మన జాన్ క్రెజెన్స్కి తీసిన సినిమా ఏంటి, క్వైట్ ప్లేస్ లాంటి ఫిల్మ్ స్పేస్లో ఆ కైండ్ ఆఫ్ వెరీ ఇంటర్నేషనల్ లుక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అప్రోచ్ టు సౌండ్, అది నాకు బాగా నచ్చింది. అండ్ దట్ ఈస్ కంప్లీట్లీ డిక్టేటెడ్ బై ది ఎడిటర్స్ ఐ ఫీల్. థ్యాంక్ యూ డైరెక్టర్. ఎడిటర్స్ కంటే ఐ థింక్ ఇట్ ఇస్ మోర్ మరి ఫార్మల్గా చెప్పడం కాదు, ఇట్ వాజ్ రియలీ ఫన్ టెలింగ్ ద స్టోరీ విత్ యూ గైస్. ఫర్ అండ్ ఆల్సో గుడ్ లక్ టు యూ directing your directorial debut, and good luck to you as the main editor of that film. and many more to come. Yeah.